ప్రైజ్ లార్డ్. ఇది నా దేవుడు మనకిస్తున్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో నుండి 143వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసును ఎత్తుకొనిచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. దేవుని సన్నిధిలో దావీదు రాసినటువంటి కీర్తన భాగములో దావీదు పలుకుతున్నటువంటి మాటలు, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము. ఉదయాన్నే దేవుని వార్తను మనం వినేవారంగా ఉండాలి. దేవుడు వినిపించాలని, దేవుడి మాటలు మనం వినాలని మనం కోరుకునే వారంగా ఉండాలి. దేవుని యందు నమ్మిక ఉంచే వారంగా, ఆయన మాటలు ఉదయమునే మనము వినేవారంగా ఉండాలి. ఉన్నటువంటి మనము ఆయన వైపు మన మనస్సును ఎత్తుకొని ఉంటే మన మార్గములను మనకి తెలియచేసే దేవుడు, నడవవలసినటువంటి మార్గాల్ని తెలియపరిచే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో అనుదినము ఉదయకాలమున దేవుని వార్తను, దేవుని మాటను, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసేవారంగా, చదివేవారంగా, వినేవారంగా ఉండాలి. మరి అలాగే ఆయన యందు నమ్మిక ఉంచే వారంగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలగచేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఉదయమున ఆయన కృపావార్తను మనం ఆలకించాలి. మన మనస్సును ఆయన వైపు మరి ఉంచేవారంగా ఉండాలి. అప్పుడు నడవవలసినటువంటి మార్గము దేవుడు మనకి బోధిస్తాడు, తెలియపరుస్తాడు. కాబట్టి దేవుని సన్నిధానములో ఉన్నటువంటి మనము ఈ దినాన ఏ మార్గములో వెళ్ళాలో, ఏ మార్గంలో మనం నడవాలో మనకి తెలియపరిచే దేవుడు, తెలియపరచినట్లుగా దేవుని సన్నిధిలో ఆయన వైపు నమ్మకం ఉంచుదాము. మన మనసును ఆయన మీద ఆనబెట్టుకుందాము. ఉదయమునే దేవుని మాటను, కృపతో కూడినటువంటి వార్తను మనం వినేవారంగా ఉండాలి. ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు ఈ మాటలు మీ హృదయంలో మంచి మార్గములు మిమ్మల్ని నడువు చేయనట్లుగా, దేవుని మాటను వినిపించినట్లుగా చిన్ని మాటలు మీ హృదయంలో ఫలింపచేయనుగాక. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో నీ మాటలు బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఉదయకాలం వేళలోనే ప్రభా కృపావార్తను ఆలకించేవారుగా, నీ యందు నమ్మిక ఉంచేవారుగా, వారి మనసు నీ మీద పెట్టుకునేవారుగా ఉండి నా తండ్రి, నీ బిడ్డలు ప్రభా వారు నడవవలసినటువంటి మార్గములు మీరు తెలియపరచండి, ఆలోచన చెప్పండి. మంచి మార్గములో ప్రభా బిడ్డల్ని మంచి త్రోవలో మీరు నడిపించి, దీవించి, ఆశీర్వదించి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.